దేవుని మాటల చేత ఆదరించుకుంటున్నాను. మనుషుల సహాయాన్ని నువ్వు కోరుతున్నావేమో, అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంట, మనుషుల సహాయము. అక్కడ రాయబడిన మాట చదవండి, మనుషుల సహాయము వ్యర్థం. ఈరోజు దేవుని సహాయాన్ని కోరితే అది నీకు మేలు. దేవుని వద్దకు వెళ్ళి నువ్వు సహాయం కోరితే నీ కుటుంబానికి ఆశీర్వాదము. దేవుని వద్దకు వెళ్ళి నువ్వు దేవుని మీద ఆధారపడి నీ సహాయాన్ని నాకు పంపించు ప్రభువా, నీ దీవెన నాకు పంపించు ప్రభువా, అయ్యా నువ్వు చేసే అద్భుత కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా, నువ్వు చేసే ఆశ్చర్య కార్యములు నేను నా కుటుంబము అయ్యా ఆశీర్వదించబడినట్టుగా ఆశ్చర్యకార్యం జరిగించు ప్రభువా. ఎవరు సహాయం కోరుకోవాలి? దేవుని సహాయం కోరుకోవాలి. మనుషుల సహాయాన్ని అది వ్యర్థము అని రాయబడింది. అది వ్యర్థమైపోయాలి దేవుడు చెప్పాడు. అయితే దేవుని వలన సూర్యకార్యములను జరిగించుతాం. చూసారా, దేవుని వెలుగుట ద్వారా, దేవుని నువ్వు తెలుసుకునే ద్వారా, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడు ద్వారా, దేవుని శక్తిని నువ్వు పొందుకున్న ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు శత్రువులను ఏం చేస్తావు? ఈరోజు జయించుటకు సహాయాన్ని పొందుకుంటావు. చదువుడు దేవుని నామానికి. శత్రువులు జయించుటకు దావీదుకు ఎక్కడి నుండి వచ్చిందండి సహాయము? దేవుని యొద్ద నుండి వచ్చింది. 6 చారుడు కలిగినటువంటి గొల్యాతు, అయ్యో ఎంత పెద్ద వ్యక్తి, ఎంత బలాఢ్యుడు, యుద్ధానికి కావాల్సిన సామగ్రత ధరించుకొని వచ్చాడు. దావీదు చూస్తేనేమో గొర్రెలు కాసుకుంటూ ఆ ఒడిసెల వాళ్ళు పెట్టుకొని ఇలా విసిరేవాడు. తన గొర్రెలు అలా వెళ్తుంటే అలా రాయి విసిరి ఆ గొర్రెలను అలా మలుచుకొని అలా మేపుకునేవాడు. ఆ గొర్రెలు ఆ పంట పొలానికి వెళ్తా ఉంటే, ఆ తోటలకు వెళ్తా ఉంటే ఆ రాళ్ళు విసిరి ఆ గొర్రెలు అలా కాపాడుకుంటూ అలా గొర్రెలు మేపుకునేవాడు. అయితే ఒక రోజు రాని వచ్చింది, దావీదు ఎదుట ఎవరున్నారు? 6 చారుడు గొల్యాతు ఉన్నాడు. దావీదు వెళ్తావంటే యుద్ధానికి నేనేమైనా కుక్కలు అనుకుంటున్నావా? నువ్వు కట్టె తీసుకొని రాజు తీసుకొని వస్తున్నావు, చూసారా, కట్టె తీసుకొని వస్తున్నావు, నేను కుక్కలు అనుకుంటున్నావా? అయితే దేవుని సహాయాన్ని దావీదుకు చేసింది. దేవుని వెలుగు దావీదు మీదకి వచ్చింది. దేవుని యందు విశ్వాసం వచ్చిన దావీదు దేవుని బట్టి యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుని బట్టి యుద్ధములో అపజయము కాదండి, జయం వచ్చింది. తప్పలోడాల దేవునికి స్తోత్రం. దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు నీకును విజయం దయచేస్తాడు. దావీదునే చూసిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనుషుల సహాయము. నేను ఇంత అయిపోతున్నా, నాకు మీరు సాయం చేయండి, నాకు ఆయుధాలు అందించండి, లేదు. మనుషుల సహాయం కోరకలేదు. ఎవరు సహాయం కోరుకున్నాడు? నాకు ఎట్లా యుద్ధం చేయాలని నేర్పండి, యుద్ధం నేర్చుకున్నాక నేను పోయి యుద్ధం చేస్తాను కాదండి. ఒకరోజు గొర్రెలు కాచుకుంటుంటే పులి వచ్చింది అనుకోండి, అడవి జంతువు వచ్చింది. దావీదు ఏం చేసినాడు తెలుసా? 2 దవడలు పట్టుకొని చీల్చి పడేసినాడు. ఎందుకో తెలుసా? తన గొర్రెను కాపాడుకోవడం కోసం. దావీదు బాలుడండి, ఎర్రని వాడు సుందరుడండి. అయితే ఈ దావీదుకి ఎక్కడి నుండి శక్తి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? దేవుని శక్తి. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబంలో చెలరేగిపోతున్నటువంటి అపవాది, నీ కుటుంబంలో సంచరిస్తున్న అపవాది నిన్ను ఒకవేళ ఇబ్బంది పెడుతూ నీ పిల్లల్ని నిన్ను నష్టపరచాలని వాడు నోరు తెలుసుకొని, అందుకే అపవాది అంటే గర్జించు సింహం అని ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడని దేవుని వాక్యం. ఈరోజు తిరుగుతున్న అపవాది 2 దవడలు పట్టుకొని చీల్చే అధికారం యేసయ్యకి ఇచ్చిన కాక. అపవాది నుండి నువ్వు విడుదల పొందాలి అంటే నువ్వు శక్తిని పొందుకోవాలి, దైవ శక్తిని పొందుకోవాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది,
దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించు. ప్రార్థిస్తాం.